వెయిట్ 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 అన్నా టెల్ 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 బయట ఉంది చెప్పలే టెల్ బయట ఉంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నామైతే చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంత పొద్దున చెప్పాలంటే కూడా నోరు తిరగట్లేదు. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఒక స్మాల్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. మన బ్లాక్ టైగర్ ఇటు సైడ్ ఉంది. సో దాన్ని కూడా రెడీ చేయాలి. ఇంత పొద్దున లేవాలంటే అసలు ఎట్లనో ఉంది. చలి కూడా బాగా పెడుతుంది. ఇక మనం రెడీ అయితే అవుదాం. రెడీ అయిన తర్వాత మాట్లాడతాం మీతోనా. హలో గ్యాస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్. సో చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ చేస్తున్నా. అయితే ఇక మీకు ముందే చూసిరు కదా, మీటప్కి వెళ్తున్నా. సో ఆ మీటప్ ఏంది అనేది మీకు ముందు అర్థమవుతుంది. అండ్ కొంచెం వాయిస్ డల్ వస్తే చెప్పండి. కొంచెం అంటే చెప్పడానికి ఏముండదు, మీకు మధ్యలో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటా. ఇంకా గట్టిగానే మాట్లాడుతున్నా, బట్ మైక్ పైన ఉన్న స్పాంజ్ ఉంటుంది కదా, అది అనేది చినిగిపోయింది. సో అది మన వాయిస్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తుందో లేదో తెలియదు. సో ఇంకా మనకు పూణే నుంచి అయితే మనకు RWMC క్లబ్ అడ్మిన్స్ పూణే నుంచి, సో రమేష్ అన్న, వంశీ అన్న, ఇంకా ఇంకో బ్రదర్ కూడా వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా లేదా క్లబ్ మెంబరో తెలియదు. సో అతను కూడా వచ్చిండు మొత్తం. సో పూణే నుంచి 3 బైక్స్ వచ్చినాయి నిన్న. రవి అన్న దగ్గర స్టే చేస్తున్నారు. సో వాళ్ళు డైరెక్ట్ ట్యాంక్ బండ్ వేస్తా అన్నారు. సో నేను కూడా డైరెక్ట్ ట్యాంక్ బండ్ వెళ్తున్నా. నైటే మొత్తం బండి క్లీన్ చేసుకున్నా, చైన్ స్ప్రే, గిన్ స్ప్రే అన్నీ కొట్టేసిన. సో ఫ్యూయల్ కూడా నాకు అవసరం లేదు, 3 పాయింట్స్ ఉంది, నిన్ననే కొట్టించిన నైట్. సో మళ్ళీ మార్నింగ్ ఏ టైం అవుతుంది అనేది తెలియదని. సో ఇప్పుడు 5:30 అవుతుంది టైం వచ్చేసి. నేను తయారైంది లేచింది 3:30కు, 3:30కి లేస్తే 5:30 అయింది. అంతా రెడీ అయ్యి అది ఇది అని ఇంకా ఉంటుంది కదా మన రైడింగ్ అన్నప్పుడు. ఒక గంటన్నర ఈజీగా పోతుంది బండికి మన సెటప్కి అన్నీ. సో చాలా బైక్స్ వస్తాయి, అందరూ యూట్యూబర్సే ఉంటారు మ్యాక్సిమం, అందరు రైడర్సే. సో పెద్ద బండ్లు కూడా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పెద్ద బైక్స్ వస్తే దాంట్లో కూడా మనం చూద్దాం అసలు ఎట్లుంటుంది మజా అనేది, ఎన్ని బైక్స్ ఏంది కథ అనేది. సో చీకట్లో మీకు కూడా ఏం కనిపించదు, ముందు కొంచెం తెల్లారణంగా చూపిస్తాను మీకు. సో గైస్ ఇంకా వెయిట్ చేస్తున్నా నేను రమేష్ అన్న వాళ్ళ కోసం. వాళ్ళు ఇంకా రాలేదు. సో ఇక్కడ కూడా ఉన్నారు రైడర్స్, వీళ్ళు వాళ్ళే అనుకుంటున్నా, కానీ ఏమో మన అన్న వాళ్ళు వస్తే తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో కూడా రైడర్స్ చాలామంది అయిపోయారు. సో వీళ్ళు కూడా అదే ఈవెంట్కి అనుకుంటున్నా. ఇక్కడ కూర్చున్నారు కదా, అన్న వాళ్ళు వస్తే కానీ తెలియదు వీళ్ళు మన వాళ్ళ ఎవరు అనేది. పార్క్ అని చెప్పారు, పార్క్ దగ్గర ఉన్నా. సో వెయిట్ చేద్దాం. మరికొద్దిసేపట్లో మన రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో 2 లైన్స్ అని చెప్పి మనకు వెహికల్స్ అన్నీ 2 లైన్స్లో వెళ్తాయి. సో మన కోసం మనకు అంబులెన్స్ కూడా ఉంది, 2 ఉన్నాయి, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్, 2 మనకు ఫ్రీగానే వచ్చినాయి. సో మన ఈవెంట్కి. సో బైక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 200 దాకా ఉన్నాయి, కౌంట్ చేయలేదు, బట్ వస్తున్నాయి ఇంకా బండ్లు కూడా. సో మధ్యలో కూడా యాడ్ అయ్యేటి ఉన్నాయి అనుకుంటా. అండ్ మనం కూడా వెళ్దాం అనుకుంటున్నాం, బట్ అందరు వెళ్ళిన తర్వాత వెళ్తే బెటర్ ఏమో, లాస్ట్గా ఉంటే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాం. సో కొంచెం ఇది మూవ్ అయిందంటే సో ఇంకా మేము కూడా మధ్యలో యాడ్ అవుతాము. సో రమేష్ అన్న బాగా థింక్ చేస్తుండే ఏందో మరి ముచ్చట. సందీప్ బ్రో కూడా వచ్చిండు. సో శశి బ్రో, డ్యూక్ 125 అనుకుంటుంది. సో ఇంకా స్టార్ట్ అయింది. సో బండ్ లైనింగ్ వెళ్తున్నాయి, ముందు అంబులెన్స్ 2 లైన్స్గా వెళ్తారు. సో పెద్ద బండ్లు వచ్చినాయి, బట్ హిమాలయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టార్టెడ్ బెనేలి బండ్లు కూడా బాగున్నాయి అంట, బట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు రైడ్ గురించి మాట్లాడదాం. సో మనం వంశీ అన్న వెనక వెళ్తున్నాం, ముందు రమేష్ అన్న 2 లైన్స్ అని చెప్పి వీళ్ళు లీడ్ చేస్తారు. ముందు
హెల్మెట్స్ కూడా వాడాలి కంపల్సరీ అని చెప్తున్నారు. సో హెల్మెట్, గ్లౌజెస్, షూస్ అన్నీ చాలామంది ఫుల్ గెరప్తోనే వచ్చారు. సో నేను గ్లౌజ్ వేసుకోలేదు, కనిపిస్తుంది కదా, అది ఏమైందనేది నేను ముందు చెప్తా. కూడా అర్థమైతే లేదు, కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందాం. సో మధ్యలో కూడా ఉన్నారు చూడండి, లీడ్ చేయమని చెప్పి, అంటే లీడ్ చేస్తున్నాం, వీళ్ళు ముందుండి మనకు చెప్తున్నారు అనమాట. సో బెనెలి పక్కన చూస్తుంటే మా బండి చిన్నగా ఉంది అసలు. రవి బ్రో అసలు ఆగుతలేడు కదా, గయా జెండా గయా. అరే జెండాలన్నీ వెళ్ళిపోతున్నాయి వీళ్ళు ఇచ్చినాయి, ఎందుకంటే వాళ్ళు పిన్ స్టిక్ చేయలేదు. సో ట్రాఫిక్ వాళ్ళు కూడా వస్తున్నారు అసలు ఫుల్ బందోబస్తు, ఎందుకంటే 100+ బండ్లు ఉన్నాయి కాబట్టి మనకు అంబులెన్స్, ట్రాఫిక్ వాళ్ళు అనేది కంపల్సరీ రావాలి, పోలీసు వాళ్ళు. మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో కానీ నేను వాయిస్ రాకుంటే ఇంకా కంపల్సరీ ఇంకా డబ్బింగ్ చెప్పాల్సిందే. సో పూణే అడ్మిన్స్, లెఫ్ట్ సైడ్లో పూణే అడ్మిన్స్, రైట్ సైడ్లో హైదరాబాద్ అడ్మిన్స్, అట్లానే ఏం లేదు, అట్లా ఉన్నాం అంతే అది. సో అట్లా చెప్పాలనిపించింది చెప్తున్నా. అడ్మిన్స్, రైడర్స్ అట్లా ఏం లేదు, అందరం ఒకటే. ఏంది రవి అన్న మరీ అది చూస్తున్నాడు, 2 లైన్స్ అంటే ఏంది బాబు ఇట్లా వచ్చేస్తున్నారు. ఓకే ఇంట్లో సర్కిల్ కొడుతున్నట్టు చేతులు ఊపుతా ఉన్నారు, ఎటు పోవాలని ఏం అర్థం కావట్లే. 2 లైన్స్ అని చెప్తున్నారా? ఓకే 2 లైన్స్. సో చాలామంది లీడ్ చేస్తున్నారు వీళ్ళు. సో మంచి బాగా చూస్తున్నారు వీళ్ళు, నాకు మస్తు నచ్చింది వీళ్ళ లీడ్ చేయడము, హైలైట్ నచ్చింది నాకు. ఎందుకంటే లీడ్ చేసే వాళ్ళందరూ లెఫ్ట్లో ఉన్నారు, రైడర్స్ అందరూ రైట్లో ఉన్నారు. సో 2 లైన్స్గా వెళ్ళండి అని చెప్పి ప్రతిసారి గుర్తు చేయడం బాగుంది. ఎందుకంటే కొంచెం దారి తప్పినా మళ్ళీ వాళ్ళని చూసి మనం రైట్లోకి వచ్చి 2 లైన్స్. సో ఇది బాగుంది. ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా సిటీలో ఇన్ని బైక్స్ మధ్యలో రైడ్ చేయడం. చూడండి కానీ లీడ్ చేసే వాళ్ళు మరి అంత స్పీడ్ కరెక్ట్ కాదు టర్నింగ్లలో అని నేను అనుకుంటున్నా, ఎవరి ఇష్టం వాళ్ళది. సో మా ఇంటెన్షన్ ఏంటంటే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి అది. సో మస్తు ఉంది అసలు, ట్రాఫిక్ మొత్తం ఆపడము. ఆ పీవీఆర్ ఫ్లైఓవర్ మీద కూడా వెళ్తాం అనుకుంటా నాకు తెలిసి. ఇంత పెద్దది ఎప్పుడు జరగలేదు అనుకుంటున్నా, నేను చూసినంత వరకు అయితే ఇంత పెద్దది ఎప్పుడు జరగలే. వా ఎంత పెద్ద క్యూ, మస్తు అనిపిస్తుంది. సో పీవీఆర్ ఫ్లైఓవర్ అనుకున్నాము, బట్ అది సడన్గా క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్తున్నాము. సో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది. సో అదేం లేదు, లీడ్ చేసేవాళ్ళు సడన్గా మనకు కార్ ఒకటి అడ్డం వస్తే చిన్న క్రాష్ అయితే అయ్యింది ఆ బండి, ఒకటి హిమాలయ బైకు. సో అది కొంచెం బ్యాడ్. కరెక్ట్గా లీడ్ చేస్తున్నారు, బట్ కార్ అయినా సడన్గా వచ్చేసిండు. ఓ బ్రో మధ్యలో వస్తున్నాయింది, అసలే గ్రూప్ మీద ఉన్నారు మన వాళ్ళంతా. రమేష్ అన్న, రవి అన్న. యాక్చువల్గా రమేష్ అన్నది హిమాలయ ఉండే, సో అది సేల్ చేసిండు, కొంచెం కొత్త బండి తీసుకుందామని. అందుకు ఆయన అన్నది పాత బైక్ FZ, ఆ బైక్ వేసుకొని వచ్చిండు. పూణే నుంచి వచ్చిండు అదే బైక్ మీద. సో సేమ్ వంశీ అన్న కూడా పూణే నుంచి వచ్చిండు MT-15 వేసుకొని. మేము వెళ్తుంటే అసలు ఇన్ని బండ్లు ఆగడం ఏంది, వీళ్ళందరూ ఇంతగా మమ్మల్ని చూడడం ఏంది, అసలు రేంజ్లో అనిపిస్తుంది. అసలు చెప్పలేకపోతున్నా, అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఒక 2 బైక్స్ అటు లెఫ్ట్ వెళ్ళిపోయినాయి అంటే అయిపోతుంది. సో ఇదే బైక్ క్రాష్ అయిన ఉండే, చిన్న క్రాష్. సో 1 వే లైన్ అయిపోయింది. ఇంకా అంటే విలేజెస్ వస్తున్నాయి కదా, ఐ మీన్ తుక్కు కూడా వెళ్తురు అనుకుంటా. సో ఇంకా అంతా 1 లైన్ అయిపోయింది. ఇప్పుడు చాలా పెద్ద క్యూ ఉంది 1 లైన్ అయినందుకు. ఎందుకంటే డబల్ ఉన్నందుకు పెద్ద అనిపించలేదు, అంటే ఉన్నది
కానీ ఇప్పుడు 1 అవర్కి చాలా 1 కిలోమీటర్ దాకా ఉన్నారేమో మ్యాక్సిమము 1 కిలోమీటర్ ఈజీగా ఉంటారు. ఎందుకంటే చాలా బైక్స్ వచ్చినాయి. సో మీరు మిర్రర్లో కూడా చూసుకోవచ్చు, అక్కడెక్కడనో అంబులెన్స్ వస్తుంది కదా. సో కొంచెం జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళాలనుకుంటున్నాం అందరము. కొంచెం స్పీడ్ వెళ్ళకుండా అందరూ కొంచెం కంట్రోల్స్ అంటే లిమిట్ స్పీడ్లో వెళ్తే బాగుంటుంది. స్పీడ్ ఏమి వెళ్ళట్లేదు కానీ బండి వెనుక బండి కొంచెం దాన్ని మన ఫ్రంట్ బ్రేక్ అయ్యాగానే బ్యాక్ సైడ్ బండి కూడా కంట్రోల్ కావాలి కదా. సో మన బండి అయినట్టుగో రవి అన్న సక్కేసేస్తున్నావు నువ్వు బ్రేక్లు అయితే. సో ఇది కూడా తార్ వచ్చింది కదా, తార్ కూడా మనల్ని లీడ్ చేసేదే. సో వీళ్ళంతా అంటే కొన్ని కార్స్ వచ్చినాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు బైక్స్ గురించి చెప్పాలంటే. అక్కడికి వెళ్ళినాకనే మీకు చూపిస్తాను నేను. సో ఫైనల్లీ ప్లేస్కి అయితే వచ్చేసినాము. సో ఏదో కొంచెం ఆఫ్ రోడ్ చేసుకుంటూ వచ్చినాము లోపలికి. ఊరి వాతావరణము బాగుంది విలేజ్ లోపలికి వచ్చి. ఈ దుమ్ములో మన బ్లాక్ టైగర్ చింపేస్తుంది. ఎందుకు చెప్పండి, మనది కొంచెం టైర్ ఫ్లాట్ కదా, దుమ్ము బీవత్సంగా లేస్తుంది. అంటే ఉండొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బండ్లు కూడా ఉండొచ్చు, నాకన్నా పెద్ద టైర్లు కూడా ఉండొచ్చు, ఫ్లాట్ ఉన్నాయి. కానీ నాది ఎందుకో ఇంకా 140 సెక్షన్లో నాది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఏదో రేంజ్లో లేపేస్తుంది చూడు. ఇంకా అన్ని బండ్లు ఒక ఎత్తు అయితే నా బండిది ఒక ఎత్తు. వావ్, డీజే గీజే టెంట్లు గింట్లు రేంజ్లు ఉందిగా. ట్రాక్ కొట్టమంటే మస్తు కొట్టచ్చు, ట్రై చేద్దాం. ట్రాక్ కొట్టమని చెప్పిరు అనుకో, కంపల్సరీ ట్రై చేయాలి. స్టార్ట్ అయినట్టే కనిపించింది కానీ మరి ఏమో చెక్ చేసిన దాకా తెలియదు. బైక్స్ పార్కింగ్ ఎక్కడబ్బా, ఇక్కడ టెంట్లు గింట్లు ఫుడ్ గిట్ ఇక్కడే ఉందనుకుంటా నాకు తెలిసి. సో డీజే సెటప్ కూడా ఉంది. నైట్ అంటే ఇక దుంకులాటనే అనుకుంటా. ఫుడ్ కూడా రెడీ చేస్తున్నారు. ఏంటి లేట్ అయింది? ఓహో, పార్కింగ్ కోసం బండ్లన్నీ కొన్ని ఆపుతున్నారు అనమాట, పార్కింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో వీళ్ళంతా ఇక్కడ సైడ్లో మీరు గ్రీన్ కలర్ ఇట్లా జర్కిన్ లాంటిది వేసుకొని ఉన్నారు కదా, సో వీళ్ళంతా లీడ్ చేసిన వాళ్ళు. సో ఈ కార్స్ 3 కార్లు ఇంకా ఉన్నాయి. ఓ మోటో ముర్ని వచ్చింది, దీన్ని ఖచ్చితంగా చూపించాలి బండిని. మస్తు ఉంటుంది బండి, చూడు ఎట్లుంది తల్లి. లైఫ్లో ఫ్యూచర్లో తీసుకుందాంలే ముందు. సో రైనాక్స్ మీటప్ వాళ్ళు అరేంజ్ చేసింది ఇది. సో వాళ్ళు కూడా ఇంకెవరో ఉంటారు, మొత్తం 2-3 గ్రూప్స్ కలిపి వేసిరు అనుకుంటా. సో ఈ అంబులెన్స్ మల్లారెడ్డి ఉంది కదా, సో ఈ అంబులెన్స్ కూడా మన కోసమే వచ్చింది. 2 వచ్చినాయి. సో మీకు ఫస్టే చెప్పిన కదా 2 వచ్చేస్తాయని. ఈడ పడితే ఆడ అన్ని వన్లే. ఎగ్జాస్ట్ చేంజ్ చేసారు దాన్ని. సో ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాం. బండ్లు ఇటు తిప్పుదాము, ఇటు తిప్పుదాము. అబ్బా అది కూడా వేస్తావానా కింగు? అదే కూడా పోయింది 220.
guys. Daniel cheer. Is that a cheering slogan now? Jai Balaya! Oh my God, yes, Jai Balaya! Jai Balaya! Guys, please don't come to the slow race. Balaya Babu Tabu! Kaal Viplav Garu. So Balaya's fans, we've established that now. Even a bikers club cheers for Balaya. Oh my God! Because Balaya has his own biker club. Bro, please don't come on to the slow race track. It's a kind request, please. Next rider is Ayush from ATH. Let's all cheer for Ayush. Ayush, Ayush, Ayush. But he said if you have the what? I repeat, Satish Kumar from Bike and Touring. Let's cheer for Satish Kumar. That's what? Go Satish. Exactly. Destination bikers, people please make some noise for him. Under 9% Ariyecha. Cycle from Destination Bikers. We'd like to thank our supporting partner, Indian Oil. గేట్ డౌన్ చేయలే అన్న రైట్ సైడ్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది అరే ఇక్కడికి రాగానే అన్ని పనులు స్లో అవుతున్నాయి ఇంకొకటి ఆడ వన్కు స్టార్ట్ అవుతుంది जल्दी आया उन्होंने 123 seconds ऑलरेडी नहीं टाइम కూడా చూస్తున్నాను 123 ఇలా రికార్డ్ చేసి सेम ही है ऑलमोस्ट सिर्फ तू तेरा भी वही बोल रहा तू वहाँ पे जो स्लिप बोल रहे वहाँ पे गाड़ी रुका नहीं रहता ना कॉन्फिडेंस से खड़ा रह के उतना नहीं उसका तो जल्दी हो गया उसका हाँ 2-3 सेकंड का फर्क है 140 seconds लोवेस्ट 2 seconds लोवेस्ट తక్కుతుండొచ్చు तू लगाएगा तू टाइमर किसने लगाया टाइमर इसमें सेकंड्स में वीडियो रिकॉर्डर अरे वो आगे पीछे होते थोड़ा Nikhil from NHRC. Come on!
already registered. Please come towards. వాటర్ గురించి సో గాయస్ మనకు 799 పే చేస్తే మనకేమి ఇచ్చేది తెలుసా? సో ఇది ఇచ్చిర్రు. సో ఇందులో ఏమేమి ఉన్నాయని చూస్తే బ్రోతి అందులో ఏమేమి ఉన్నాయి లెట్స్ సీ. అంటే వర్త కదా చెప్తాం మేము. ఐ థింక్ 1 వాటర్ బాటిల్. సో అది 30 రూపాయల బాటిల్ అది. ఓకే నెక్స్ట్ 1 ట్యాగ్ అంతే. ఇది అంతే. ఒక చైన్ స్టిక్కర్ టిప్పి కొడితే 200 సరుకు లేదు అది. ఇది 799 చేస్తే మేము పే చేస్తే. సో ఇది నాకు వర్త్ అనిపించలే. సో పొద్దుగాల కూడా టిఫిన్స్ అంటే వీళ్ళు ఓన్లీ డిన్నర్ లంచ్ అని చెప్పారు. సో దానికి ఓకే, బట్ నాకు వర్త్ అనిపించలే, కొంచెం డిసప్పాయింట్. సో ఇది కరెక్ట్ కాదనుకుంటున్నా. సో సేమ్ మా క్లబ్బు పూణేలో వేసినప్పుడు వాళ్ళు ఏమేమి చేసిరో కానీ పూణేలో వేసిరు కానీ మా వాళ్ళు ఇంత దరిద్రంగా ఇవ్వలే. సో పే చేసిన దానికన్నా కొంచెం వర్త్ అనిపించాలి. సో నాకు ఇది వర్త్ అనిపిస్తలేదు. మా వాళ్ళు కూడా అదే అనుకుంటారు, డిసప్పాయింట్ అయ్యారు అందరూ. సో ఇంకా అయిపోయింది, మునిగినాం, మొత్తం మునిగాలి అంతే. ఇక పొద్దుగాల నుంచి ముంచుతా ఉన్నారు మమ్మల్ని. సో ఇప్పుడు కూడా సేమ్ ముంచిరు. చెప్పు రవి అన్న కొంచెం సిగ్గుపడుతుంది కానీ చెప్పు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. फोटो चाहिए ना उसका. हैदराबाद फोटो हैदराबाद बोल घुमाओगे ऐसा वीडियो निकल बोल घुमाओगे. वीडियो नहीं निकल रहा, छोड़ ना तू. क्या पकड़ा गया? చెప్పు లైన్లోనే ఉంది. సైడ్ ఇక్కడ రానా, బ్యాక్ సైడ్ రా. అది సౌండ్ ఎక్కువ వస్తుంది. సౌండ్ ఎక్కువ వస్తుంది. చెప్పు తొందరగా. సో ట్యాగ్ కూడా నాకు అంత మంచిగా ఏమనిపిస్తలేదు. మరి వరెస్ట్ అంటే వరెస్ట్ ఉన్నది, పేపర్ ఉన్నది. సో ఈ బ్యాగ్లు ఇవి అసలు చాలా దరిద్రంగా ఉన్నది. మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు, మరి ఇంత లో క్వాలిటీ ఇస్తారనుకోలే. This is the real connection between mind, soul. For the all positive support, traveling from so long, Pune. Hello everyone, myself Ramesh. I am founder of RWMC, Hollywood Motorcycle Club. నేను RWMC హైదరాబాద్ రిప్రజెంట్ చేస్తున్నాను. నిన్న నైట్ మేము హైదరాబాద్ వచ్చాము. Bro, కొంచెం సౌండ్ తగ్గియా. First of all, thank you so much HMF Hyderabad Motor Fest 2023, Pranit bro, entire Rhinox team, Kirak Riders Club inviting us, and special thanks to Ride with Vijayana. మీకు వచ్చారు Ride with Vijayana. నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. లాస్ట్ ఇయర్ మేము క్లబ్ ఓపెన్ చేసాం, అండ్ ఈసారి హైదరాబాద్లో క్లబ్ ఓపెన్ చేసినప్పుడు విజయన్న మాకు సపోర్ట్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ ప్రతాపన హ్యాపీ బైకర్స్ క్లబ్, థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ రైడర్స్, ఫిరోజన్ ఆల్సో, ఆల్ రైడర్స్ థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేశారు. ఈ ఈవెంట్ ఇంత పెద్దగా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ రైడర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ So guys, I want to know after ending the event, how is the Josh? My Josh is down. I want your voice, guys. How is the Josh? All the guys there in the corner. How is the Josh? Guys, noise. We want DJ or we want the voice? Yeah. So, how was the event? Yes, that team have only enjoyed the event. I don't know, these people are just sitting idle. Guys, please give a response. How was the event? So Punit bro, people are responding you here.
So it's a great honor that he have invited us from Pune, and basically the overall arrangement, management and everything was awesome. And I hope the next year this continues with the multiplication of the numbers, and with more groups, and Pan India can participate in the group. And the overall activities and the setup will be in 3 times with the expectations. So thank you once again, and yeah. Thank you team, thanks a lot. नहीं वो लोग डरते हैं क्यों नहीं करा ब्रो सर के ऊपर लगा दो भाई, ऊपर। हाँ ऐसी सर के ऊपर मोटा पाइप है क्या? पाइप చాలా పెద్దది స్టిల్ సర్ప్రైజ్. ఆగా బ్రో ఈడ ఉంది బ్రో. బ్రో రిస్క్ అన్నా. మీరు జరగండి, ఇంటికి జరగండి. स्टिक ए बैग नीचे रखो, तुम लोग आगे मत जाओ, आगे रखो। हाँ सैंडी नीचे रख बस छोड़ दे అన్న స్టిక్ తీసుకోండి రివర్స్ వస్తుంది. లే ఈజీగా అవుతుంది అన్న. స్టిక్ తీసుకోండి అన్న. हाँ पैनिक हो गया तो प्रॉब्लम हो जाता। नहीं अंदर नहीं गया। रुको हाँ स्टिक नाही टाकता ना तोंडापाशी येते. नाही मने रे वेट అన్నా టెల్ బయట ఉంది చెప్పలే. టెల్ బయట ఉంది. స్టిక్ తీసుకోండి. లేదు चाल स्टिक चाल स्टिक मत निकालो 2 मिनट रुको. स्टिक मत निकालो आप. रुको आना आगा टेल आगा रोल दे नहीं रुको बाहर आएगा तुरंत वो. अरे भाई ए शुभम ये बांध दे, इसको बांध दे. रुको उसको पैर रुको. नहीं आएगा अभी. हाँ बस एग्जैक्टली. बस ए गाड़ी निकालो कोई तो. इतने जन है ना, एक जन गाड़ी निकालो अपना. फर्स्ट काटे से ना मनीष कटे से बैठेंगे उससे. हाँ ये जा रहा है ना. ఓల్ గిట్లా ఉన్నాయి ఒకసారి చెక్ చేయనా. ఓకే చెక్ చేద్దాం. ఓల్ वगैरह नहीं ఏ టాప్ బాక్స్ ఖాళీ ఉంది ఎవరిదనా. అరే हातात धरून नाही రిటర్న్ మీ వద్దు చూడలే కదా క్రేట్ నేను ఫస్ట్ టైం చాలా పెద్దది నా జీవితంలో ఫస్ట్ టైం క్రేట్. नहीं वो क्या ये नहीं फाड़ेगा ना कोनी वो. नहीं फाड़ेगा नहीं. वाइट క్రేట్ ఫస్ట్ టైం. नो फोटो नो वीडियो. నేను రిలీజ్ వీడియో తీస్తున్నా. తీయకండి ఇది రోడ్డు కదా. हां रोड पे छोड़. రిలీజ్ వీడియో దా. రిలీజ్ ఏం తీయకండి లైక్ ఓకే జస్ట్ చూడండి. Now you can take photos if you want video also. Seriously, it's so cute. సో గైస్ అంతా ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. బట్
టెంట్లు చూడండి, టెంట్లు, బైక్స్, చాలామంది ఉన్నారు. ఎవరు అంటే లెవెల్ వెళ్ళిరు, కొంచెం నైట్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో ఇంతమంది ఉన్నా కూడా టిఫిన్స్ అనేది లేవు ఇక్కడ. సో మార్నింగ్ ఉంటుందని చెప్పారు, బట్ వాళ్ళంతా సదురుకొని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? సో మేనేజ్ ఈవెంట్ అయితే మొత్తం ఏం లేదు అసలు. మరి ఇట్లా ఉంటుంది అనుకోలే ఇంతమంది ఉన్నప్పుడు. సో చిన్న టిఫిన్స్ అయితే ఉంటాయని చెప్పారు కూడా వాళ్ళు. సో ఇప్పుడు పూర్తిగా మొత్తానికి చూస్తే ఎవరు లేడు, ఓన్లీ రైడర్స్ మాత్రమే ఉన్నారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.